హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెండ్స్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బయట ఫుల్గా వర్షం పడుతుందండి, చాలా చల్లగా ఉంది. ఇంత మంచి క్లైమేట్లో ఈ చల్లటి వెదర్కి వేడిగా పొట్టలో ఏదైనా పడితే బాగుండు అనిపిస్తుంది. సో సింపుల్గా టేస్టీగా ఆనియన్ పకోడీ చేసుకొని తిందామని డిసైడ్ అయిపోయాను. బయట బజ్జీల బండి పైన అండ్ బేకరీలో ఎలా క్రిస్పీ ఉంటుందో అలా చేసి చూపిస్తాను. రండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 300 grams ఆఫ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అంటే లేయర్స్ లాగా కాకుండా స్లైసెస్ లాగా రావాలి, ముద్దల్లాగా లేకుండా ఇలా పొడి పొడిగా అవ్వాలన్నమాట. సో ఇప్పుడు దీంట్లోకి మనం కావాల్సినంత కారం, అంటే టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా స్మాష్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే ఒక 10 minutes పాటు రెస్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక కప్ ఆఫ్ శనగపిండి, 1/2 కప్ ఆఫ్ బియ్యం పిండి వేసి బాగా కలపాలి. వాటర్ ఏం పోసుకోకుండా ఆనియన్స్లో ఉన్న వాటర్తోనే మెత్తగా మీ ఫోర్స్ అంతా పెట్టి గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్, జస్ట్ అది కోట్ అవ్వడానికి మాత్రమే 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసి మళ్ళీ ఫోర్స్ పెట్టి దాన్ని బాగా కలపాలన్నమాట. గట్టిగా ఉంటేనే మనకు పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఒక బాండీ పెట్టి ఆయిల్ వేడి చేసుకున్నాక ఆ వేడి ఆయిల్ తీసుకొచ్చి 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొచ్చి మన పిండిలో వేసి బాగా కలపాలన్నమాట. దీనివల్ల ఏంటంటే మరింత క్రిస్పీగా వస్తుంది అండ్ ఆయిల్ ఎక్కువ పట్టదు మనకి పకోడీ చేసినప్పుడు. ఇలా మెత్తగా కలుపుకొని చూడండి, కన్సిస్టెన్సీ ఇలా తీస్తే పొరలుగా రావాలి. మరీ లూజ్గా కాకుండా అలా అని గట్టిగా కాకుండా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పకోడీ వేసుకుందాం. ఆయిల్ వేడైందో లేదో చూసేసుకొని మన పకోడీ వేసుకుందాం. ఇది ఫస్ట్ వాయి పిల్లల కోసం వేస్తున్నాను. కొంచెం వెడల్పుగా వడల్లాగా ఒత్తుకొని వేసుకుంటే బాగా కాలుతాయి, ఎక్కువ టైం పట్టదు అండ్ పిల్లలకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. కొంచెం మెత్తగా వస్తాయి ఇలా వేసుకుంటే. 90% కాలగానే తీసేయాలండి. ఆనియన్స్ కలర్ ఉన్నాయని చెప్పేసి అందులోనే వేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు గట్టి పకోడీ చూపిస్తున్నానండి. ఇలా ముద్దలుగా వేసుకొని 50% కాలిన తర్వాత తీసి కాస్త చల్లారిన తర్వాత మళ్ళీ ఫ్రై చేయాలి. అప్పుడు డీప్ ఫ్రై లాగా అయ్యి క్రిస్పీగా వస్తాయి అన్నమాట పకోడీ మనకి. చూడండి, ఈ కలర్లో రాగానే తీసేయండి, కొంచెం డార్క్ గోల్డెన్ కలర్, ఎందుకంటే బయటకి రాగానే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైం అండి, బయటకు తీసేయాలి. మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇది పిల్లల కోసం చేసిందండి. చూడండి, కొంచెం మెత్తగా ఉంది, పిల్లలకు తినడానికి ఈజీగా అనిపిస్తుంది అండ్ ఇష్టపడతారండి. ఇది మన క్రిస్పీ పకోడీ అండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. అదే ప్యాన్లో ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఫ్రై చేసుకొని వేడి టీతో పాటు పకోడీ తింటుంటే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా టీలో ముంచుకొని పకోడీ తిన్నారా? తినకపోతే ఈసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఆయిల్ ఫుడ్ అని ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, వన్స్ ఇన్ ఏ వైల్ తినొచ్చు, ఏం కాదు. ఈ పకోడీ రెసిపీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.